మనకు నీలాపలిందలు వస్తాయి అని ఒక పెద్ద వాదం. అది ఎవరు మన ఆదేశిస్తారు ఎట్లాగో అన్నది కూడా కథలో అయితే సత్రాజిత్ వల్ల కృష్ణుడికి వచ్చింది అనేది ఒక కథ. కానీ పూర్ణుడైన తనను పనికిరాని కష్టాలు పడేవాడుగా అనుకుని అట్లా ప్రవర్తించినందువల్ల అన్నీ నీలాపనిందలే. అది ఎందుకు వచ్చినాయి నీలాపనిందలు కథలో అంటే, కృష్ణుడిట పాలు పితికేటప్పుడు చంద్రుడిని చూశాడట. ఆ చంద్రుడిని చూస్తే ఇప్పుడు ఏమైంది? ఏం కాలే. కానీ కథలో చంద్రుడి యొక్క స్వరూపం ఎట్లాగుందంటే, విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే ఆ పొట్ట ఉంది గనక అది పొట్ట మనిషిని అటు ఇటు ఆడిస్తూ ఉంటే లోపల ఉండ్రాలన్నీ బయటకు వచ్చేసినాయట. అది చూచి శివుడు నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు నవ్వాడట. ఆ నవ్వటం అనేటటువంటిది విఘ్నేశ్వరుడు యొక్క నైజం తెలియకుండా స్థూల శరీరాన్ని చూచి నవ్వాడు. ఇది చంద్రునిలో లోపం. అంటే చతి ఆహ్లాదని అన్నారు. సాధకుల ఆహ్లాదమునకు లోపం అది. సాధకుల ఆహ్లాదము విషయాత్మకంగా ఎప్పుడు చూడడు, ఆధ్యాత్మికంగానే దర్శనం చేస్తాడు. కనుక ఆధ్యాత్మికంగా దర్శనం చేయవలసిన వాడు విషయాత్మకంగా దర్శనం చేసినటువంటి చంద్రుడైతే, సాధకుడైతే, ఆ సాధకుడు నీ చూస్తే, ఆ చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి. అట్లా చేస్తున్నాం గనక, అట్లా ప్రవర్తిస్తున్నాం గనక మన బయట ప్రవర్తనలన్నీ కూడా మనకు నీలాపనిందలు.